హాయ్ అండి, ఈరోజు నేనైతే క్యారెట్ హల్వా చేయబోతున్నానండి. ఫస్ట్ అయితే గీ వేసుకోవాలి. గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవాలండి. వేసుకొని అయితే బాగా వేయించుకోవాలి. కొంచెం రోస్ట్ అయ్యేంత దాకా కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ద్రాక్ష గోడంబి మాత్రమే వేశాను. కావాలనుకుంటే బాదము చిన్న చిన్నగా తురుముకొని కూడా వేసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. ఇంకా నెయ్యి ఉంటుంది కదండి, ఆ నెయ్యిలోకే మనము క్యారెట్ తురుము అనేది వేసుకోవాలి. అంతా వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని అయితే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాత్రం మాడిపోతుందండి. సిమ్లోనే పెట్టుకొని బాగా పచ్చి వాసన పోయేంత దాకా నెయ్యి స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. బాగా క్యారెట్ హల్వా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలనుకుంటే నేనైతే షుగర్ వేస్తున్నాను. కావాలనుకుంటే మీరు మిల్కీ మిస్ట్ అలా వేసుకోవచ్చండి, అలా కూడా చాలా బాగుంటుంది. తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత పాలు అనేది వేసుకోవాలండి. వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు, క్యారెట్ అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలండి. ఒక హాఫ్ లీటర్ పాలు వరకు అయితే పడతాయండి. అలా అయితేనే పాలు ఎంత మనకు థిక్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇంకా బాగా ఉడికిన తర్వాత అయితే ఇంకా షుగర్ వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పైన అనేది బాగా ఉడికించుకోవాలండి. షుగర్ వేసిన తర్వాత దగ్గర పడేంత వరకు అయితే వేయించుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది చుట్టూ వేసేసుకోవడమేనండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే క్యారెట్ హల్వా అనేది చాలా చాలా ఇష్టం అండి. ఇంకా రెడ్ క్యారెట్, జంపు క్యారెట్ వస్తాయండి, అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అయితే ఇవే ఉంటే నేను ఇవే అయితే వేసానండి. ఇంకా లాస్ట్లో పైన అలా కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలండి. టేస్ట్కి చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.